మా ఉపాధ్యాయ సింహాలు, మా ఉపాధ్యాయ మేధావులు ఈరోజు యూడిఎఫ్ తరఫున రణవేలి దీక్షకు కూర్చున్నటువంటి మీ అందరికీ ఉపాధ్యాయ లోకం తరఫున ధన్యవాదాలు సార్. అనివార్య కారణం వల్ల లేట్గా రావడం జరిగింది, క్షమించండి. మరి ప్రపంచము కానీ ప్రభుత్వాలు కానీ సరైన మార్గంలో నడవాలి అంటే ముందుగా ఉండాల్సింది ఈ ప్రపంచానికి ఉపాధ్యాయ లోకం. ఉపాధ్యాయులు లేకపోతే ఏ వ్యవస్థ నడదు, ఏ వ్యవస్థ రాదు. మరి అలాంటి ఉపాధ్యాయులకు కావలసినటువంటి సౌకర్యాలు మేమైతే కొత్త కోరికలు అడగలేదు, కానీ రాజ్యాంగము ప్రభుత్వం పొందుపరిచినటువంటి విధానాల్లో మరి డిఏలు 6 నెలలకు ఒక డిఏ, మరి ప్రతి 5 సంవత్సరాలకు పిఆర్సీ అనేది అది ప్రభుత్వం బాధ్యత, ఇవ్వాల్సిన బాధ్యత వాటికి ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వం, గత ప్రభుత్వాలన్నీ మరి పిఆర్సీని అయితేనేమి, తర్వాత డిఏలు అయితేనేమి పెండింగ్ పెట్టి వాటిని ఇప్పుడు 5 విడతల డిఏ పిఆర్సీ 3 సంవత్సరాలు అయినప్పుడు ఇంతవరకు ఇవ్వకపోతే మరి వాటి యొక్క బకాయిలన్నీ పేరుకుపోయి మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు ఇస్తాయో తెలియదు. మరి ఉపాధ్యాయులను వేధించడం సరైన పద్ధతి కాదు. మరి ఉపాధ్యాయుల శక్తి ఇప్పుడు ప్రస్తుతం నా తెలుగుదేశం ప్రభుత్వానికి బాగా తెలుసు. మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము ఇన్ని స్థానాలతో ప్రభుత్వము నిలబడి ఉంది అంటే మరి ఉపాధ్యాయ లోకం చేసిన కృషి వల్లే తెలుగుదేశం ప్రభుత్వం గెలిచిందనేది కూడా ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. మరి మన చంద్రబాబు నాయుడుకి తెలుసు, లోకేష్ గారికి కూడా తెలుసు. మరి ఈ సమస్యలన్నీ నాకు వదిలేయండి, నేను తీరుస్తాను అన్నటువంటి గౌరవనీయులు మనం మారా చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పి చాలా రోజులైంది. ఇప్పటి వరకు మరి ఎక్కడున్నాడో మరి ఏమో తెలియదు. మరి ఆయన కళ్ళు తెరిచి తొందరగా మా పిఆర్సీని కమిటీ వేయడం కానీ, ఐఆర్ ఇవ్వడం కానీ, మరి 5 డిఏలు వెంటనే ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. నిజంగా మరి ఉచిత పథకాలు ఇవ్వకూడదని చెప్పడం లేదు, కానీ సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. సంక్షేమ పథకాలకు ధీటుగా ఉపాధ్యాయులు 30 రోజులు పనిచేసినటువంటి వేతనాల్లో కానీ, డిఎల్లో కానీ, పిఆర్సీలో కానీ సరైన సమయంలో ఇస్తే ఉపాధ్యాయ లోకము బాగుంటుంది, ప్రభుత్వాలు బాగుంటుంది, ప్రపంచంలో జీవించే ప్రజలు కూడా బాగుంటారు. ఉపాధ్యాయులు చక్కని విద్యను అందించాలంటే, మరి మానసికంగా ఆనందంగా ఉండాలంటే మాకు ఇచ్చేటటువంటి డిఎల్ పిఆర్సీలు సరైన సమయంలో ఇస్తే ప్రభుత్వాలకు మంచిది, మాకు మంచిది. సో మా కుటుంబాలు కూడా బాగుపడతాయి. మాకు కూడా పిల్లల చదువులో ఆర్థిక వ్యవస్థ చాలా చిన్న భిన్నం అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి ప్రభుత్వాలు పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద ఏమేమో చేస్తామంటున్నాయి, కానీ చిన్న కోరికలు మా ఉపాధ్యాయులకి ఇచ్చేటటువంటి చిన్న వేతనాల్లో మరి డిఎల్ కానీ పిఆర్సీలు ఇచ్చే దాంట్లో ఇంత నిర్లక్ష్యం వహించడము చాలా తప్పని మేము యూటీఎఫ్ తరఫున ఖండిస్తున్నాము. మరి ఇది ప్రభుత్వానికి షాంపుల్, ఇంకా మొదటి నిరాహార దీక్ష మొదలు నాన్న. మరి మేము తలుచుకుంటే ఉపాధ్యాయ లోకము, ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కసారి ఏకమై మీ ఇంటిని కానీ లేదా మీ సచివాలయాన్ని కానీ ముట్టడి చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోవాలి. తర్వాత మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరు బాగుపడలేదు. మరి ప్రభుత్వాలే కూలిపోయాయి, ప్రభుత్వాలే మారిపోయాయి. గత కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు కూడా ఎంతో సినీ గ్లామర్తో మరి ప్రపంచంలోనే అతి విలువైన ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీఆర్ అని పోయినటువంటి ఆయనే ఓటమి చవి చూశాడు. ఎందుకంటే ఉపాధ్యాయ లోకాన్ని ఇబ్బంది పెట్టి ఓటమి చవి చూసిన తర్వాత మరి మనకి ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చి తప్పయిందని అంతలేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్, నటరత్న నందమూరి తారక రామారావే ఉపాధ్యాయుల దగ్గర వచ్చి క్షమించండి తప్పయింది అన్నాడు. మరి ఆయన ముందు మీరంతా ఖచ్చితంగా మా సమస్యలు తీర్చాలి, తీర్చకపోతే ఉద్యమంలో ఎక్కడికైనా వస్తామో మీ పాట తీస్తామని ఖచ్చితంగా ఈ సభాముఖంగా చెప్తూ అతి త్వరలో మా సమస్యలు తీర్చాలని, లేకపోతే మరి విజయవాడ ఖచ్చితంగా ముట్టడి చేస్తామని, మీ అంతు చూస్తామని ఖచ్చితంగా ఉపాధ్యాయ లోకం తరఫున చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎం జయరామ్, జెడ్పీఎస్ స్కూల్, పల్లెగా.
భయం అనేది మా బ్లడ్ లోనే లేదు. నేను బాలయ్య ఫ్యాన్ని కాబట్టి మనం టచ్ చేసిన మా బాలయ్య చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తొందరగా వెళ్ళని మా పిఆర్సీ ఐఆర్సీ కంప్లీట్ అయితే డిఏలు 5 డిఏలు ఇస్తారని ఆశిస్తూ జిందాబాద్. లాంగ్ లివ్ ఆంధ్రప్రదేశ్ ఐక్యపద్య ఫెడరేషన్. ఆంధ్రప్రదేశ్ ఐక్యపద్య ఫెడరేషన్ ప్రకటించాలి. పిఆర్సీ కమిషన్ ను వెంటనే ప్రకటించాలి. కమిషన్ ఏర్పాటు చేయాలి. పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి. అలాగే మనకు పిఆర్ చైర్మన్ వెంటనే, అలాగే ఉద్యోగులకు 29% వేయాలని వెంటనే, అలాగే హెల్త్ కార్డు యొక్క బకాయిలను వెంటనే, కోవిడ్ సమయంలో మరణించిన ఉద్యోగోపాధ్యాయ వాళ్ళ యొక్క పిల్లలకు కార్యనియామకాలు వెంటనే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ 175 నియోజకవర్గాల్లో 3.0 అంటే 3వ దశలో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆదోని నడిబొడ్డున అంబేద్కర్ సర్కిల్లో ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఒకరోజు నిరాధించే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఆస్పరి ఆదోని మరియు మున్సిపల్ పట్టణ ఉపాధ్యాయుల చేత భారీ ఎత్తున నిర్వహించి కూర్చున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రభుత్వము మొండిగా, ఎందుకంటే మనం ఉపాధ్యాయులు అనేవారు బడిలో ఉండాలి. ఈరోజు బడిలో కాకుండా నడి రోడ్డు ఇచ్చిన ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పాలంటే తప్పకుండా మేము ప్రభుత్వం గుణపాఠం చెప్పడానికి ఈరోజు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాదీక్షను పూనుకున్నాము. ముఖ్యంగా మనకు ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకు 6 సమస్యలు తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరాదీక్షను ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా పిఆర్సీ కమిటీ చైర్మన్ గతంలో వేయడం జరిగింది. మన కమిటీని రద్దు చేయడం జరిగింది. మన ప్రభుత్వానికి తెలిసింది చేసినారు. కనుక తప్పకుండా వెంటనే చైర్మన్ పిఆర్ చైర్మన్ నియమించాలి. అలాగే 29% ఐఆర్ను ప్రకటించాలి. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ అయితేనేమి బకాయిలను వెంటనే చెల్లించాలి. అలాగే 50 నియమం ప్రకారం 2004 తర్వాత నియామకమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను వెంటనే వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలి. అలాగే మనకు కోవిడ్ సమయంలో మరణించిన 593 మంది ఉపాధ్యాయ ఉద్యోగ వారికి సంబంధించినటువంటి కార్యనియామకాలు చేపడని చెప్పేసి ఉద్యోగులు భారీ ఉద్యమం రణబేరి 3.0 అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. కనుక ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే కూడా ఉద్యోగ ఉపాధ్యాయులతో పెట్టుకుంటే తప్పకుండా పతనం దృష్టికి వెళ్తుంది. కనుక గతంలో మనకు అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఉద్యోగ ఉపాధ్యాయులే విజయవాడలో భారీ ఎత్తున మనము ర్యాలీ ఎత్తుని బహిరంగం చేసి అన్ని సంఘాలు కలిసి వచ్చినాయి. ఆ దెబ్బకు ప్రభుత్వాన్ని మారిపోయింది. కనుక ఉపాధ్యాయులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా మన కూడా సాధ్యం. కాబట్టి మన ప్రభుత్వాన్ని ఒకటే తెలియజేస్తున్నాము, కేవలం ఓటితే 2 జీతం ఇవ్వడమే కాదు, వారికి 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డిఏ అయితేనేమి, ప్రతి 5 సంవత్సరాలకి ఇవ్వాల్సిన ఐఆర్ మరి పిఆర్సీని ప్రకటించాలి. కానీ ప్రభుత్వము కేవలము మంది వకీలతో సంక్షేమ పథకాలను మాత్రమే అమలు పరుస్తుంది. సంక్షేమ పథకాలను మేము అడ్డు చెప్పము, ఎందుకంటే అది ప్రభుత్వం బాధ్యత. కానీ అదే సందర్భంగా ఏవైతే ఉద్యోగ ఉపాధ్యాయులు వారికి రావాల్సిన వేతనం సమయానుగుణంగా అవసరం ఇవ్వాలి. అలాగే డిఏలు ప్రతి 6 నెలలకు ఒకసారి ఎత్తిని పిఆర్సీ ఇవ్వాలని చెప్పేసి న్యాయమైన కోరికలు కోరుతున్నాం కాబట్టి, కానీ ఈ గొంతెమ్మ కోరికలు కావు. కానీ గతంలో ప్రభుత్వాలు ఆటోమేటిక్ గా ఇచ్చేది. కానీ మేము డిఏలు కూడా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం మనం వినియోగిస్తున్నాము. ఇలాగే కొనసాగితే మేము భారీ ఎత్తున ఉద్యమం చేపడతాం. ముఖ్యంగా ఈరోజు ఇది తాలూకా స్థాయిలో ఉంది, నియోజకవర్గ స్థాయిలో రేపు ఏప్రిల్ 4వ తేదీన జిల్లా స్థాయిలో ఉంటుంది. అలాగే ఏప్రిల్లో భారీ ఎత్తున విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంది. కాబట్టి అందులో ప్రభుత్వం మనకు కావాల్సినటువంటి ఏవైతే సమస్యలను పరిష్కరించాల్సి కోరుతూ, లేదంటే భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధ్యాయులు కలిసికట్టుగా పోరాడి ఈ ప్రభుత్వాన్ని ఏ రీతి బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్తాం తెలియజేస్తూ, మళ్ళా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఆనందించిన నాయకులందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో జరిగే కార్యక్రమానికి మనం అంతా సిద్ధంగా ఉండడం తెలియజేస్తున్నాను. మనకు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జిందాబాద్, 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 జిందాబాద్. నాకు ఈ అవకాశం కల్పించిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.